హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో సంక్రాంతి స్పెషల్ మన ట్రెడిషనల్ రెసిపీ అయిన జంతికలు రెసిపీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఈ జంతికలని శనగపిండి బియ్యపిండితో కలిపి చేస్తున్నాను. ముందుగా ఒక గిన్నెలోకి జల్లెడ పెట్టేసి బియ్యపిండిని జల్లించుకోవాలి. మనం ఏ డబ్బాతో అయితే బియ్యపిండి కొలుస్తామో సేమ్ మళ్ళీ అదే డబ్బాతో శనగపిండి కొలిచి తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక డబ్బా వరకు బియ్యపిండి వేశాను. ఆ బియ్యపిండిని జల్లించిన తర్వాత మళ్ళీ సేమ్ అదే డబ్బాతో ఒక డబ్బా వరకు శనగపిండిని తీసుకుంటున్నాను. ఈ శనగపిండిని కూడా చక్కగా జల్లించుకోవాలి. ఇక్కడ బియ్యపిండికి సమానంగా శనగపిండి తీసుకున్నాను. ఇలా తీసుకొని జంతికలు చేయడం వల్ల జంతికలు చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఒకవేళ శనగపిండి అంత తీసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే బియ్యపిండికి సగం వరకు శనగపిండి తీసుకోవచ్చండి. 1 కేజీ బియ్యపిండి తీసుకున్నామనుకోండి, 1/2 కిలో వరకు శనగపిండి వేసి ప్రిపేర్ చేసినా కానీ జంతికలు బాగా వస్తాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, రుచికి తగినంత కారంని అలాగే కొంచెం వామును కూడా ఇలా రబ్ చేసి వేసేసేయాలి. ఆ తర్వాత నూనెని బాగా వేడి చేసి ఆ వేడి నూనెను కూడా ఇలా వేస్తున్నాను. 4-5 స్పూన్ల వరకు ఇలా వేడి నూనె వేసి ముందు పిండికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల జంతికలలో గుల్లతనం వచ్చి తినేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నూనె అంతా కూడా ఇలా చక్కగా పిండికి పట్టించిన తర్వాత ఇప్పుడు నీళ్లు వేసి పిండి కలుపుకోవాలి. నీళ్లు కూడా ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేస్తూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండి మరీ లూజ్గా కానీ అలా అని గట్టిగా కానీ కలుపుకోకూడదండి. మరీ లూజ్గా కలిపాము అంటే నూనె ఎక్కువ లాగేస్తుంది. అలా అని గట్టిగా కలిపాము అంటే జంతికలు ప్రిపేర్ అయిన తర్వాత క్రిస్పీగా లేకుండా కాస్త గట్టిగా ఉంటాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు జంతికల గొట్టంలోకి సరిపడినంత పిండిని ఇలా చేతిలోకి తీసుకొని మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టేసేయాలి. పిండి కలిపేటప్పుడే స్టవ్ మీద నూనె పెట్టాము అంటే ఈలోపు నూనె కూడా చక్కగా వేడై ఉంటుంది. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే ఈ జంతికలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా జంతికల గొట్టంలో పెట్టేసి ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ మీద కొన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా 4-5 వరకు ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాము అంటే నూనె వేడైన తర్వాత నూనెలో వేసి డీప్ ఫ్రై చేయడానికి ఈజీ అవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా జంతికలు ప్రిపేర్ చేసేటప్పుడు మరీ గట్టిగా అనిపిస్తే మాత్రం కొంచెం నీళ్ళని చల్లి పిండి మళ్ళీ కలుపుకోవచ్చండి. అలా అని మరీ లూజ్గా చేయొద్దు పిండిని. ఇక్కడ నేను ఒక 4 వరకు తయారు చేసి పెట్టుకున్నాను. ముందుగానే నూనె పెట్టాను కాబట్టి ఈలోపు నూనె కూడా బాగా వేడై ఉంది. నూనె వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టిన జంతికలు వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ జంతికలని చక్కగా డీప్ ఫ్రై చేసేయాలి. 2 వైపులా కూడా మంచిగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేస్తే చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇక్కడ చూడండి, నేను ఇలా వేసేసి అన్నిటినీ కూడా 2 వైపులా ఇలా తిప్పుకుంటూ మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేస్తున్నాను. ఈ జంతికలు ఫ్రై అయ్యాయో లేదో ఎలా తెలుస్తుంది అంటే నూనెలోని నురుగ పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే ఈ జంతికలు కాస్త కలర్ కూడా చేంజ్ అవుతాయి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నూనె మొత్తం నూరుగా తగ్గిపోవాలి. ఇలా తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కకు తీసేస్తున్నాను. చూశారు కదా, చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా జంతికలు ప్రిపేర్ అయ్యాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసి మళ్ళీ రెండవ వాయిని వేసి డీప్ ఫ్రై చేయాలి. మొదటి వాయి ఫ్రై అయ్యేటప్పుడే పక్కన మరికొన్ని ఈ జంతికలు ప్రిపేర్ చేసి ఉంచాము అంటే నూనెలో వేసి డీప్ ఫ్రై చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ మనం శనగపిండిని బియ్యపిండిని డైరెక్ట్గా తీసుకున్నాం కదండి. బియ్యపిండి అలాగే శనగపిండి రెండింటిని కూడా నేను విడివిడిగా మిల్లు పట్టించి తీసుకున్నాను. కావాలి అంటే మార్కెట్లో దొరికే పిండినైనా వాడుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఈ జంతికలు తయారు చేయడానికి మార్కెట్లో దొరికే రెడీమేడ్ పిండిని వాడుతున్నాం. కానీ పండగలు వచ్చినప్పుడు మన పెద్దవాళ్ళు ఈ జంతికలు చేయడానికి శనగపప్పుని అలాగే బియ్యంని కలిపి సమానంగా తీసుకొని మరపట్టించి ఈ జంతికలు తయారు చేసేవాళ్ళండి. ఇక్కడ నేను ఈ జంతికలు తయారు చేయడానికి బియ్యంని అలాగే శనగపప్పుని విడివిడిగా మిల్లు పట్టించి తీసుకున్నాను. ఇలా చేయడం వల్ల జంతికలు చాలా రుచిగా వస్తాయండి. మనం రెడీమేడ్ పిండి వాడే కంటే కూడా ఇలా ప్రిపేర్ చేస్తే జంతికలు చాలా రుచిగా వస్తాయి.
రెండవ వాయి కూడా వేసేసి వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా డీప్ ఫ్రై చేసేసి వీటిని కూడా పక్కకు తీసేయాలి. అన్నిటినీ కూడా ఇలానే తయారు చేసుకొని మనం ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకున్నాము అంటే కనీసం 15 నుంచి 20 రోజుల పాటు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. చూశారు కదండి, అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసి తీసుకున్నాను. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.